హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి కలర్ఫుల్గా మెహందీ చూపిస్తున్నాను, కొంపదీసి మెహందీ ఫంక్షన్ అనుకుంటున్నారా ఏంటి? అస్సలా కాదండి. ఇవి ఏంటంటే పంచడానికి తీసుకున్నాను అనమాట. మెహందీసు, దువ్వెన ఇవన్నీ. ఇంతకీ ఏంటంటే ఫంక్షన్ కాదు, ఇది ఏంటంటే చిన్నపిల్లలు అంటే మా పాపకి గొబ్బిలు పట్టిస్తున్నాను. ఇది యాక్చువల్గా ధనుర్మాసంలో చేస్తారు కాబట్టి ఇది అప్పుడు పట్టించిందేనండి. అంటే పండగ సీజన్ ఉంటుంది కదా, ఆ టైంలో అన్నమాట. అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా ఇవ్వచ్చు, మన ఇష్టం. నేనేంటంటే సుమంగళికరంగా ఉంటాయి కదా అని చెప్పి ఇలా నెయిల్ పాలిష్ అని, పిల్లలకి కొంచెం బాగుంటుంది కదా, చిన్న దువ్వెన, అద్దం, స్టిక్కర్ ప్యాకెట్, కాటుక ఇలాంటివన్నీ తీసుకున్నాను అనమాట. ఇవి అన్ని చోట్ల చేస్తారో లేదో తెలియదు కానీ పూజ మాకైతే ఈస్ట్ గోదావరిలో కంపల్సరీగా చేస్తారన్నమాట. ఇదేంటంటే 5 years నుంచి 10 years బిలో పిల్లలు మాత్రమే చేయాలి. సో ఇక్కడైతే మా పాపకి మొన్న 5th బర్త్డే అయిపోయింది కదా అని చెప్పి ఇంక ఈ ఇయర్ స్టార్ట్ చేపిస్తున్నాం అన్నమాట. తాంబూలం కోసం అయితే ఇలా అరటిపళ్ళు, చెక్క, తమలపాకులు ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాము. నాకేంటంటే ఏది చేసినా కానీ కొంచెం మంచిగా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి పైన మేడపైన చేద్దాము, పిల్లలందరూ కూర్చుని పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి మేడపైన పెట్టాను. అయితే డాబా పైన అస్సలు సపోర్ట్ చేయట్లేదండి. ఎంత గాలి గాలి గాలో అర్థం కావట్లేదు. అది స్టాండ్ ఇలా పెడుతున్నాను, పడిపోతుంది. ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. ఇక్కడ మా అమ్మగారు అయితే ఈ గొబ్బిలికి రెడీ చేస్తుంటా. అందరం అన్ని పనుల్లో బిజీగా ఉన్నామన్నమాట. మా శ్రీయాంష్ బాబు ఏమో ఇలా షర్ట్లో ఇలా చక్కగా ఇది ఏం గేమో నాకు తెలియదు, కొత్త గేమ్ మేబీ, ఇలా ఆడుకుంటున్నాడు. ఇంక ఇక్కడైతే ఆవు పేడ ఉంటుంది కదా, దాన్ని ఇలా గొబ్బిలి కింద చేయొచ్చు. ఇందులో ఏంటంటే కొంచెం ఏమంటారు అత్తరు అలాంటివి ఏమైనా కలపచ్చు, లేదంటే అలానే చేసేయచ్చు. ఇక్కడ ఏంటంటే మేము ఒక చిన్న పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా పద్మం ఇవన్నీ వేసుకుని, మా అమ్మగారు మేమైతే 5 గొబ్బిళ్ళే పెడతాం అన్నమాట. అందుకనే మేమైతే 5 పెట్టామండి. మెయిన్ ఈ గొబ్బిళ్ళని బంతి పువ్వులతో డెకరేషన్ చేస్తారన్నమాట. ఇంకా వేరే పూలు ఏం వాడరు స్పెసిఫిక్గా, అందుకని చెప్పేసి ఇక్కడ బంతి పూలు పెడుతున్నారు మా అమ్మగారు అయితే. ఇక్కడ ఏంటంటే మా శ్రద్ధలను అక్కడ దగ్గర కూర్చోబెట్టి చెప్తున్నాము, ఇలాగా గొబ్బిళ్ళు అంటే ఇవే, వీటిని ఇలా చెయ్యాలి అని చెప్పేసి. మా అమ్మాయి నేను చేస్తాను అంటుంది. ఇవి అంటే కొంచెం నీట్గా డెకరేషన్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మా అమ్మగారు లేదు నేను చేస్తానని చెప్పి ఇలా మా అమ్మగారు అయితే శ్రద్ధలను కూర్చోబెట్టి దగ్గరుండి ఇలా చేసేసారు. చూసారా గొబ్బిళ్ళు ఎంత చూడముచ్చటగా ఉన్నాయో కదా, చూడడానికే అబ్బా సూపర్ అంటే సూపర్ అసలు. ఇవి ఇప్పుడని కాదండి, ఎప్పటి నుంచో ఉంది. నాకు చిన్నప్పుడు నేను కూడా పట్టానమాట. అంటే 1 year, 3 years, 5 years అలా చేస్తారు. మ్యాక్సిమం 3 years కానీ 1 year కానీ చేస్తారన్నమాట. ఇవి నా చిన్నప్పుడువి. చూసారు అప్పుడు కూడా సేమ్ ఇలా భలే అనిపించింది నాకు. నేను సేమ్ అలాగే ఒకలాగే అనిపించాను కదా. అప్పుడు చిన్నప్పుడు అయితే ఇలా మేమైతే మంచిగా చేసుకున్నాను. నేను 3 years చేశాను. ఇలా ఒకరోజే చేశాను అనమాట నేను. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ధనుర్మాసం 4 రోజులు చేస్తాను అనమాట. 4 రోజులు చేసి లాస్ట్ రోజు ఈ గొబ్బిళ్ళు పూజ చేసి భోజనాలు పెట్టుకుంటున్నారండి. నేనైతే చిన్నప్పుడు అలా ఏం చేయలేదు కాబట్టి మా అమ్మాయికి కూడా నేనైతే ఎలా చేశానో అలానే జస్ట్ ఒకరోజు మాత్రమే ఆ రోజు పూజ చేయించి ఇలా గొబ్బిళ్ళు ఆడి తాంబూలం ఇచ్చాము అంతే. ఇంక మా గొబ్బిలికి విచ్చేసిన మహా అతిథులు మాట, ఒక్కొక్క బుట్టబొమ్మ వస్తుంది. మా అమ్మాయి కూడా బాగా రెడీ అయిపోయింది. ఇంక ఈ పసుపు పారాని ఇవన్నీ పెడుతున్నారన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఈ పసుపు పారాని కూడా ఎవరైతే గొబ్బిలు చేస్తున్నారో వాళ్ళు వాళ్ళు పెడితే చాలా మంచిది. కాకపోతే ఇక్కడ మా అమ్మాయి రెడీ అయిపోయి ఇంకా అలాంటివి రాయమంటే రాయదు, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ మా అత్త వాళ్ళు ఉంటే వాళ్ళు రాస్తున్నారు వచ్చిన పిల్లలందరికీ. ఈ గొబ్బిళ్ళు ఏంటంటే మెయిన్ రజస్వల అవ్వని పిల్లలు మాత్రమే చేయాలండి. ఈ పూజకు కూడా వాళ్ళే రావాలి. అందుకని చెప్పేసి శ్రుతన ఏజ్ ఉన్నవాళ్ళు, ఈ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళందరినీ పిలిచానమాట. శ్రుతన అయితే చాలా క్యూట్గా రెడీ అయింది. ఇది గొబ్బిలికి అని చెప్పేసి ఈ డ్రెస్ అలా స్టిచ్ చేయించాను. ఎంత క్యూట్గా వచ్చిందో. ఇది ఏంటంటే కొంచెం హాఫ్ సారీ లెక్క వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా లంగా జాకెట్ ఉంటుంది కదా అలానే వేసుకోవచ్చు అన్నమాట. నాకైతే చాలా నచ్చింది. టోటల్గా చాలా బాగుంది డ్రెస్ అయితే మాత్రం. ట్రెడిషనల్ లుక్ అంటే గ్రీన్, ఆరెంజ్, ఎల్లో వాటితో వస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకో తెలియదు కానీ అంటే రెడ్, గ్రీన్, ఎల్లో చూడగానే ట్రెడిషనల్గా అయిపోద్ది అన్నమాట అట్మాస్ఫియర్ అంతా. అందుకని చెప్పేసి నేను శ్రతానికి ముందుగానే ఈ డ్రెస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ముందుగానే నేనైతే స్టిచ్ చేయించుకున్నాను. ఇక్కడైతే మా అమ్మాయికి పారానే పెడుతుంది అన్నమాట మా అమ్మ.
శ్రితనకి ఏం చేసినా అంటే ఏమైనా పనులు చేస్తే అవి మా అమ్మ కానీ నేను కానీ చేయాలని చెప్పి అనుకుంటాము. అంటే మేము మిస్ చేసుకోమట ఆ ఛాన్స్‌ని. మేము మా చేతులతో పెడితే మాకు అదో ఆనందం కదా! ఆడపిల్లలు ముస్తాబు చేయడంలో వచ్చే ఆనందం ఉంటది చూసారు, అది ఎక్స్‌ప్రెస్ చేయలేము. అది నిజంగా ఆడపిల్లల్ని అంత ఇంట్రెస్ట్‌గా రెడీ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందన్నమాట. మాకు చాలా ఇంట్రెస్ట్ ఈ విషయంలో మాత్రం. మా అమ్మగారు బాగా సపోర్ట్ చేస్తారు. ఎంత బాగా సపోర్ట్ చేస్తారంటే ఒకళ్ళు ఎవరైనా సపోర్టింగ్ ఉంటేనే మనం ఏమైనా చేయగలం కదా! ఇక్కడ మా అమ్మగారు బాగా సపోర్ట్ చేస్తారు నాకు. ఇంకా ఈ పూజ అయితే పంతులు గారు కూడా వస్తారు జనరల్‌గా. పంతులు గారి చేత కూడా చేయించుకోవచ్చండి, మన ఇష్టం. ఇక్కడ ఏంటంటే మా అమ్మగారే మాకు పంతులు గారు మాట. అన్నీ మా అమ్మగారే మాకు. మా అమ్మగారు చాలా బాగా చేస్తారు పూజ అవన్నీ. సో, అందుకని చెప్పి ఇక్కడ మా అమ్మగారితో చేయిస్తున్నాము. మా ఊర్లో అయితే ఇంకా ఈ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిరోజు ఎక్కడో చోట ఇలా ఈవినింగ్ టైంలో గొబ్బిలు పట్టిస్తూ ఉంటారన్నమాట. పిల్లలందరూ మంచిగా రెడీ అయ్యి చక్కగా వెళ్తారు. వాళ్ళకి అలవాటు అయిపోద్ది. కానీ ఇక్కడ మన సిటీస్‌లో అంతగా ఇలాంటివి తెలీదు కదా! సో, ఇక్కడ పిల్లలందరూ చూస్తున్నారు. వాళ్ళకేం తెలియడం లేదన్నమాట. జస్ట్ పిలిచాం కాబట్టి వచ్చి అలా చూస్తున్నారు అంతే. ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసాము. చీకటి పడితే అంతగా మళ్ళీ మంచిగా ఫొటోస్ ఇవన్నీ రావు. మళ్ళీ లేట్ అయిపోద్దని చెప్పి మేమేంటంటే 3కి స్టార్ట్ చేద్దామని చెప్పి కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసామన్నమాట. 3 కంటే అందరూ వచ్చి రెడీ అయ్యేసరికి ఒక 4 అయిపోయిందనుకోండి. కాకపోతే ఇంకా మంచిగా ఎండ ఉంది. సో, అందుకనే మనకి లైటింగ్ అలా రిఫ్లెక్ట్ అవుతూ ఉందన్నమాట. రామాని బాజాయిరా కోటి తాళాలు నిండు గులాబీ బవే నగ కవరము ఏవే చికెన్ పట్టుకో అలాగే అత్యంతాన్ని పుట్టావు నీవు గోరమ్మ అత్యంతాన్ని పెరిగావు నీవు గోరమ్మ సన్నాయి తాళాలు సత్కోటి తాళాలు రామాని బాజాలు రా కోటి తాళాలు నేను గులాబీ బవే నగ కవరము ఏవే గన్నం తింటే గన్నం తిన్నావు, బాగుంది. జల్లాలి గంధాన్ని పుట్టావు నీవు గోరమ్మ గంధాన్ని పెట్టావు నీవు గోరమ్మ సన్నాయి ద్రాక్షాలు సతకోటి తాళాలు రామాని బాజాలు కోటి తాళాలు నేను నాకు ఇవ్వవే కవలను ఇవ్వవే. మేమేంటంటే పిల్లలందరికీ సండే హాలిడే కదా, అందుకని చెప్పి సండే పెట్టామన్నమాట. అయితే ఏమైందంటే సండే చాలామంది మర్చిపోయారంట. మళ్ళీ 3 ఫోన్ చేస్తే అప్పుడు వచ్చారు ఒక్కొక్కళ్ళును. ఇంక ఇక్కడైతే పూజ అయితే అయిపోయిందండి. రాధాకృష్ణుల బొమ్మ ఉంటుంది కదా, అది పెట్టాము. వినాయకుడిని తయారు చేస్తాం కాబట్టి వినాయకుడిని పూజ చేసి తర్వాత రాధాకృష్ణుల పూజ కూడా చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మా గానకోకిళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఒక పాట పాడండిరా అంటే ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకళ్ళు నాకు రాదంటే నాకు రాదు, నేను పాడనంటే నేను పాడను. అందరూ సిగ్గుపడుతున్నారు అన్నమాట. ఎవరు పాడలేదు. సరేలే ఇంక వదిలేయండి, ఇంకెవరు పాడరు వాళ్ళు అని చెప్పేసి ఇంక మేము కూడా వదిలేసాము. నేనైతే కొంచెం గొబ్బిలి పాట వినిపిస్తాను. ఇప్పుడు గొబ్బిలి పాట పాడుతూ ఎలా ఆడుతున్నారో ఒకసారి చూడండి మీరు కూడా. ఇప్పుడు ఇది ఎలా అంటే గొబ్బిళ్ళు సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్కి తగ్గట్టుగా పిల్లలందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఆ సాంగ్ వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళు పాడడం లేదు. ఇంకా మా అమ్మగారే పాడేస్తున్నారన్నమాట. దానికి ఎలా చేయాలని చెప్తున్నారు. అయినా కానీ పాపం అందరూ కలిసి చేయాలన్నా కూడా కష్టమే కదా. సో, అలా కొంచెం కొంచెం యాక్టింగ్ చెప్తున్నాం మేము, అలా చేయండి ఇలా చేయండి అంటే అలా మా అమ్మగారే పాపం అన్నీ కంపోజ్ చేస్తున్నారన్నమాట. డ్యాన్స్ అండ్ సింగింగ్ అన్నీ మా అమ్మగారే చేస్తున్నారు. ఇక్కడ అలా కొంచెం కొంచెం చెప్తుంటే పిల్లలందరూ కలిసి అలా చేస్తున్నారు మెల్లిమెల్లిగా. పిల్లలు ఒకళ్ళని చూసి ఒకళ్ళు సిగ్గుపడుతున్నారు. ఒకళ్ళు చేయట్లేదని ఇంకొకళ్ళు చేయట్లేదని ఒకళ్ళు. అలా చేయండి పిల్లలు అంటే అసలు క్లాప్స్ కూడా చూడండి ఎలా కొడుతున్నారు. అసలు మన వాళ్ళు చాలా యాక్టివ్గా కొట్టేస్తున్నారు. పిల్లల అంతే, ఎవరైనా ఉంటే అస్సలు మాట్లాడరు, ఎవరు లేకపోతే విజృంభిస్తారన్నమాట. ఇక్కడ పిల్లలందరూ ఒకటే కదా. సో, ఇక్కడ అందరూ చాలా మెల్లిగా సంస్కారంగా మంచిగా తిరుగుతున్నారు. ఇది గొబ్బిలి సాంగ్ చాలా పెద్ద సాంగ్ ఉంటుందన్నమాట. నేనేంటంటే మా చిన్నప్పుడు మేము పట్టాం కాబట్టి మేము బుక్లో రాసి అట్టే పెట్టుకున్నాను అనమాట. అంటే మా శ్రతనకి నాకు ఆడపిల్ల పుడుతుంది, తన చేత ఇలాంటివన్నీ చేయించాలని చెప్పి మేము ఫస్టే ప్రిపేర్ అయిపోయి ఉన్నాం కాబట్టి
సో ఇంకా పాట మా దగ్గర రెడీగా ఉంది కాబట్టి ఇలా మా అమ్మగారు కూర్చొని పాడుతుంటే వీళ్ళందరూ కలిసి ఇక్కడైతే నాకు భలే నవ్వు వచ్చింది. చపాతీని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పుతున్నట్టు ఉంది. వీళ్ళు డ్యాన్స్ వేస్తున్నట్లేదు, కనీసం కొంచెం అటు ఇటు వంచట్లేదు మాట. వీళ్ళు నడాలను కూడా తిన్నగా పెట్టేసి చేతిని అటు ఇటు పెట్టేస్తున్నారు. మొత్తానికి అయితే గొబ్బిల్ సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. ఇక్కడ ఇంకా అందరికీ కుంకుమ బొట్టు పెట్టి తాంబూలాలు ఇద్దామని చెప్పేసి మా అమ్మాయి గారు పెట్టడం రాదు అని చెప్పి మేమే పెట్టేస్తున్నాం అనమాట అందరికీ. చక్కగా ఇలా లంగా జాకెట్ వేసుకుంటే భలే ఉన్నారు అందరూ, చాలా క్యూట్గా అనిపించారు. నేనే మంచిగా పిక్స్ తీద్దాం అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు. అటు ఇటు హడావుడి అయిపోయింది అన్నమాట. కూల్గా అయితే పిక్స్ తీద్దామంటే అస్సలు అవ్వలేదు. ఇంక ఇక్కడ మా అమ్మాయి ఏంటంటే లాస్ట్లో చాలా ఏంటంటే తను చిరాకు అయిపోయింది అన్నమాట. నేను ఇవ్వను అని చెప్పి ఆ తాంబూలం ఇవ్వడానికి కూడా ఇష్టపెట్టుకోలేదు తను. నేను ఇవ్వను అని చెప్పి నేను అమ్మ లేదు నీకోసం కదా వచ్చారు, నువ్వు పూజ చేస్తున్నావు కదా కంపల్సరీగా ఇవ్వాలమ్మా అని చెప్పి మెల్లిగా ఒప్పించి ఇలా ఒక్కొక్కరితో ఇప్పించానండి. అదేంటంటే అటు ఇటు వెళ్ళడంలోని కొన్ని పిక్స్ వచ్చాయి, కొంచెం వీడియో అలా మొత్తానికైతే అన్నీ కలిపి యాడ్ చేస్తాను అనమాట. అందరినీ అయితే కవర్ చేశాను పిల్లల్ని మ్యాక్సిమం నేను. సో క్యూట్ కదా, రేపు కొంచెం పెద్దయ్యాక వాళ్ళు కూడా చూసుకుంటుంది అప్పుడు ఇలా వెళ్ళాం మేము అని చెప్పి. ఇంకా వచ్చిన పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా తాంబూలం ఇవ్వాలి. ఇక్కడ మా అమ్మాయి మళ్ళీ మొదలుపెట్టింది, పిల్లలకి ఇచ్చింది కొంచెం, ఇంక మళ్ళీ పెద్దవాళ్ళకి ఇవ్వనని చెప్పి కాలుకి దండం పెట్టమంటే మా అమ్మాయి మోడర్న్ మహాలక్ష్మిలో పెడుతుంది అన్నమాట. అంటే పూర్తిగా వంగకుండా ఏదో పెట్టానమ్మా అన్నట్టు పెడుతుంది, కాలు టచ్ చేయకుండా పెట్టేస్తుంది అన్నమాట. పిల్లలు బాగా స్మార్ట్ అయిపోయారు, మా అమ్మాయి బాగా స్మార్ట్. ఇక్కడ ఏంటంటే తాంబూలం ఇవ్వను అంటుందని చెప్పేసి మా అత్త వాళ్ళు ఏంటంటే పాపం ఫాస్ట్గా వచ్చి ఒక్కొక్కరు తీసుకుని వెళ్తున్నారండి. కొంచెం అర్థం చేసుకుంటే పర్లేదు ఇలాంటి విషయాల్లోని. ఇక్కడ అందరూ మా ఇంట్లో వాళ్ళు కాబట్టి ఏం ప్రాబ్లం అవ్వలేదు. అదే బయట వాళ్ళు అనుకోండి కొంచెం కష్టం కదా, ఏంటి అమ్మ ఇవ్వనంటుంది అని చెప్పి. చూసారా తాంబూలంకి నేను ఇవ్వను అని చెప్పి అంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ పిల్లలు వచ్చారు కదా వీళ్ళందరితో కలిసి వీళ్ళు ఆడుకుందామని చెప్పి అనుకున్నారంట. సో అందుకే అని చెప్పేసి మా అమ్మాయి ఏంటి ఎంత బేగా ఇది అయిపోతుందా ఇంకా మేము ఆడుకోవచ్చు కదా అన్నట్టు ఇంక తన ఇంట్రెస్ట్ చూపించలేదు. మెయిన్ ఏంటంటే ఈ గొబ్బిళ్ళకి అటుకులు, బెల్లం, శనగపప్పు, పచ్చి శనగపప్పు ఉంటుంది కదా అది ప్రసాదం అన్నమాట. మేము ఈ టెన్షన్లో పడి అంటే ఈ హడావుడిలో పడి అది ఇవ్వడం మర్చిపోయాము. కొంతమంది జనం వెళ్ళిపోయాక అప్పుడు గుర్తొచ్చింది నాకు, కిందన చూస్తే అటుకుల ప్లేట్ అలాగే ఉంది. అయ్యో మేము అటుకులు ఇవ్వలేదా అని చెప్పి అప్పుడు మిగిలిన పిల్లలు ఉంటే ఆ పిల్లలతో మొత్తానికి నేనే ఇంకా కొంచెం ఆ కవర్లో వేసానండి. ఇంకా అందరూ వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయాక అప్పుడు మొదలుపెట్టారు ఏదో సాంగ్ పెడితే. ఇంకా మా పక్కన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కొంచెం డ్యాన్స్ అటు ఇటు స్టెప్స్ చెప్తే అప్పుడు కొంచెం యాక్టివ్నెస్ వచ్చింది పిల్లలందరికీ. అప్పుడు బతుకమ్మ చూస్తారు కదా ఎలా ఆడతారో అలా ఆడాలని చెప్పేసి అంటే అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టెప్ చెప్తే అలా చేస్తూ కాస్త ఆడారు కాసేపు. ఏవో 2 సాంగ్స్ పడితే నార్మల్ బయట సాంగ్స్ వాళ్ళకైతే ఇలా డ్యాన్స్ చేశారన్నమాట. నాకేంటి క్యూట్గా ఉన్నారు కదా ఒక 2 స్టెప్లు వేయండి పిల్లలు అని చెప్పి బలవంతంగా వేయిస్తున్నాం వీళ్ళ చేత. ఈ ఇయర్ చూసారు కాబట్టి వీళ్ళకి కొంచెం మైండ్లోకి వెళ్తుంది అన్నమాట, ఓహో ఇది ఇలా చెయ్యాలా ఈ పూజ అని. నెక్స్ట్ ఇయర్కి వీళ్ళందరూ ఆటోమేటిక్గా రెడీ అయిపోతారు. నేను అదే అనుకోండి నెక్స్ట్ ఇయర్కి శ్రతన కూడా కొంచెం పెద్ద అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం యాక్టివ్గా ఉంటుంది, మంచిగా చేసుకుంటుంది ఇవన్నీ అని చెప్పి అనుకుంటున్నాను. తన చేతులతో అవన్నీ చేసుకోవాలి, మంచిగా పూజ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను అనమాట నేనైతే. ఇక్కడ మా వాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు, చపాతీలు చేయడం, బట్టలు ఉతకడం అన్నీ. అందులో ఏ స్టెప్స్ ఉంటాయో ఆ స్టెప్స్ అన్నీ కలిపి మిక్స్ చేస్తున్నారు. అబ్బా ఎంత మంచిగా గెంతుతున్నారో చూడండి ఒక్కొక్కళ్ళు. ఇంకా నెక్స్ట్ ఇది తిరగడం భలే అనిపించింది. ఇది కదా అసలు సాంప్రదాయమైన ఆట. నాకు లాస్ట్లోని నేను అంత కిందకి వెళ్ళిపోతుంటే అప్పుడు వీళ్ళు తిరుగుతున్నారు అనమాట, చాలా బాగా అనిపించింది నాకు. బాగుంది కదా అని చెప్పి ఒక చిన్న బిట్టిలా మంచిగా అయితే క్యాప్ చేశాను నేను. ఇవ్వండి మా గొబ్బిళ్ళు. మీ ఊర్లో ఇలా పడుతూ ఉంటారా? ఎవరన్నా పడితే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము కూడా ఇలా చేస్తాము అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.